గుజరాత్ రెసిపీ కాండివి. దానికి కావాల్సిన 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టీ స్పూన్ యోగర్ట్, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇంగువ, కొద్దిగా నీళ్ళు వేసి అంత పలసగా లేకుండా కొద్దిగా తిక్కుగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఉడకబెట్టుకోవాలి. ఇలా గట్టిగా కావాల్సిన ఆవాలు, తెల్ల నువ్వులు, ఇంగువ, ప్లేట్లకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ శనగపిండి ఉడకబెట్టుకునింది ఇలా ప్లేట్ లేదు, కటింగ్ బోర్డు మీద వేస్తాను, స్టీల్ కటింగ్ బోర్డు. దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి పలసగా. ఎక్కువ మందగా లేకుండా పలసగా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆరిపోయిన తర్వాత దీన్ని కట్ చేసుకొని రోల్ చేసుకోవాలి. కొంచెం గ్రేట్ నారియల్, సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ వేసి కట్ చేసుకొని ఇలా అన్నీ రోల్ చేసుకోవాలి. ఇలా చూడండి, అన్నీ రోల్ చేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఈజీ రెసిపీ, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ గుజరాతీ ఫేవరెట్ డిష్ ఇది. ఇప్పుడు గార్నిష్ కోసం సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్, గ్రేట్ నారియల్, మనం తిరగబాత పెట్టుకున్న నువ్వులు, ఆవాలు గార్నిష్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్ రెసిపీ. చాలా